అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ రైతులకు రైతు భరోసా గురించి ప్రభుత్వము కొత్తగా ఒక సర్వే చేపట్టింది. ఏంది అంటే మండలాల్లో ఉన్నటువంటి ఏఈఓలు ప్రతి గ్రామాల్లో గ్రామ సభలు పెడతా ఉన్నారు. గ్రామ సభలు పెట్టిన కాడికి మన పాస్బుక్లు, ఆధార్ కార్డు తీసుకుపోయి అదేందో లింకు చేసుకోవాలన్నట. దాని గురించి మరి ప్రభుత్వం ఏమంటా ఉంది, ఎట్లా చేసుకోవాలి, ఏమేమి అర్హతలు ఉండాలి, ఎట్లా ఉండాలనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడాలి. ఆల్రెడీ ఈ యొక్క జనవరి లాస్ట్ వారంలోనా లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలోనా 2 ఎకరాల వరకు రైతు భరోసా ముందుగా విడుదల పడబోతా ఉంది. మొదటి విడత. రెండో విడత ఫిబ్రవరి 2వ వారంలో, 3వ వారంలో 4 నుంచి 5 ఎకరాల వరకు, 2 ఎకరాలు అయిపోతే 3, 4, 5 ఎకరాల వారికి రైతు భరోసా వేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ గ్రామాల వారీగా సర్వే జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ కావద్దు. మరి దీని గురించి తెలుసుకుందాం. ప్రభుత్వం ఏమంటా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అర్హులైన రైతులకి మాత్రమే రైతు భరోసా అన్నట. టీజీ రైతులకు రైతు భరోసా శుభవార్త. రైతు భరోసా పైన కీలక అప్డేటు. తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్తగా పట్టాలు చేసుకున్న వాళ్ళనే సరే మొదటిదాకా కొత్త పట్టాదారుల నుండి కూడా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య 65 లక్షలు దాటే అవకాశం ఉంది. ఈసారి కేవలం నిజమైన సాగుదారులకే పెట్టుబడి సహాయము అందించాలనే లక్ష్యంతో అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారో మొత్తం తుమ్మల నాగేశ్వరరావు కాడికి వెళ్ళి మొదలు పెడితే ఆయన కింద ఉన్నటువంటి అధికారులు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి మొత్తానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇప్పుడు దీని మీద సర్వే చేయబోతా ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, ఎంపీడీఓలకు, ఏఈఓలకు, తర్వాత సెక్రటరీలకు ఇస్తారు. అప్పుడు గ్రామ పంచాయతీలో మన పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు ఉండాలి. అప్పుడు నువ్వు ఏం పంట పెట్టినావు, పత్తి పెట్టినవా, యాసంగి అంటే ఆనకాలం అయిపోతుంది, కొన్ని పత్తులు ఉంటాయి అట్లనే. ఆ పొలం నాటేసినవా, ఇప్పుడు యాసంగిన పొలం నాటేసినవా, ఏదైనా మిరప చెట్లు పెట్టినవా, ఇంకేదైనా పెట్టినవా, లేకపోతే మొక్కజొన్న పెట్టినవా, ఇట్లా ఇంకా కొన్ని పండ్ల తోటలు పెట్టినవా, ఏదైనా పెట్టినవా అని ఎంక్వైరీ జరుగుతాయి. ఎక్కడికి వెళ్ళి బీడు ఉండదు భూమి. ఇది విషయం. అయితే ఈ విషయంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో అలాగే శాటిలైట్ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు ఇవన్నిటినీ తీసేసి ఏఈఓల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన అంటే గ్రామ సభల పరిశీలన. ఇక దీని గురించి మనం అర్హతలు చూసుకుందాం ఒకసారి. ఏమంటా ఉన్నారు అనేది రైతు భరోసా కోసం దరఖాస్తు ప్రక్రియ. రైతు భరోసా కోసం ఆన్లైన్లో సులభంగా పూర్తి చేయాలి. కానీ ఆన్లైన్లో అవసరం లేదు, చూద్దాం ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. రైతు భరోసా దరఖాస్తు డివిజన్ విధానంతో మరింత సరళమైనదని అధికారులు ఫోటోలుగా చెప్తా ఉన్నారు. రైతు భరోసా తెలంగాణ government.com అని ఇది కూడా ఇచ్చిండ్రు. ఒకటి ఫోల్డర్లు తెలిసి నువ్వు రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఇట్లా చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఓటీపీ వస్తుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత అది సక్సెస్ అయిపోతుంది. మూడోది అఫీషియల్ స్టేటస్, వ్యక్తిగత వివరాలు, పేరు, భూమి, సర్వే నంబరు, ఆదాయము, కుటుంబ సభ్యుల భర్తీ చేయడము. నాలుగోది ఆధారు, పట్టా, అద్దె అంటే మనము కౌలు రైతులైతే అద్దె ఒప్పంద ఆదాయము ధృవీకరణం పీడిఎఫ్ కింద 200 కేబీల కంటే తక్కువ ఉన్నటువంటి అప్లోడ్ చేయాల ఫోటో. మనకు ఈ ఫారం సమర్పించి 10 రూపాయల నుంచి 15 రూపాయల ఫీజు అవుతుంది. యూపీఎస్ ద్వారా చెల్లించండి. అప్లికేషన్ ఐడి కూడా అవుతుంది మనకు. తర్వాత మనకు 15 నుంచి 30 రోజుల్లోగా అధికారులకు వెరిఫికేషన్ అయిపోతుంది. తర్వాత ఎస్ఎంఎస్ వస్తుంది. ఏమని, మీకు రైతు భరోసా దరఖాస్తు సక్సెస్ అయింది, మీ ఖాతాల డబ్బులు పడతాయని వస్తుంది. ఇగో ఆఫ్లైన్ సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన కదా, ఆల్రెడీ గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. రైతు భరోసా గురించి గ్రామ సభలు ఇచ్చిన సూర్యుడిగో ఆఫ్లైన్గా గ్రామ పంచాయతీలు లేదా ఆర్బీకేలో ఫారంలు లభిస్తాయి. 2025లో 90% దరఖాస్తులు ఆన్లైన్లో పూర్తయినాయి. ఇది రైతులకు సమయం కానీ ఆన్లైన్లో చెయ్యలేరు. ఏదైతే మనం సంపాదించి గ్రామ పంచాయతీ చెప్పిరో గ్రామ పంచాయతీ కాడికి అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి తీసుకుంటా ఉన్నారు. ఎవరు కూడా ఆగం కావద్దు. ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా మీ యొక్క భూమి ఏం పంట పెట్టిర్రు, ఏం కథ అనేది మీరు చెప్పాలని కోరుకుంటా ఉన్నా. ఇక విషయం చూసుకుంటే
ఏమంటా ఉన్నారు? ఇక్కడ కూడా ఏముంది అంటే గతంలో సాగు చేయని భూములకు కూడా కొండల గుట్టలకు రియల్ ఎస్టేట్ భూములకు కూడా వెంచర్లకు కూడా పొరపాటున నిధులు వెళ్ళినాయి. ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఈసారి అలాంటి పొరపాట్లకు తావు లేకుండా కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే నిధులు ఇవ్వాలని నిర్ణయించిండ్రు. నిజమైన సాగుదారులను గుర్తించడం ద్వారా ప్రభుత్వం ఖజానా పైన ఆ భారం బడది తగ్గుతుంది అని నిధులు అర్హులైనటువంటి పేద రైతులకు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తూ ఉందట. సాగు భూములు పక్కాగా గుర్తించేందుకే అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో శాటిలైట్ సర్వేను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే కేవలం శాటిలైట్ డేటా మాత్రం ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు అంటే మన గ్రామ పంచాయతీలలో కూడా వస్తూ ఉన్నారు. వచ్చి ఆల్రెడీ నిన్నాకములు ఇప్పుడు మన సంక్రాంతి సెల్లు వచ్చినాయి కదా, నిన్న మొన్న 2 రోజులు మా ఊళ్ళే ఈ ఊళ్ళో అయితే ఉన్నారో ఈ వ్యవసాయ అధికారులు వచ్చి సర్వే చేసిండ్రు. మీ ఊళ్ళో అలా కూడా సర్వే చేసుకోండి. ఏ పంట పెట్టినో భయపడకుండా మీ పంట విస్తీర్ణం గురించి ఎప్పుడు ఎన్ని ఎకరాలు పంట పెట్టినావు, 2 ఎకరాల 3 ఎకరాల 4 ఎకరాల పంట పెట్టినావు చేసి మళ్ళీ నీకు ఇది ఏమవుతుందంటే అధికారులు తీసుకున్న డాటాకు శాటిలైట్ తీసుకున్నటువంటి డాటాకు మ్యాచ్ కావాలి. ఇక్కడ నేను 10 ఎకరాలు చెప్తా, ఇప్పుడు దొడ్డిగా మీరు ఆలోచన చేయాలి. 10 ఎకరాలు పెట్టినా సార్ నేను 10 ఎకరాలు నాటేసినానంట, శాటిలైట్ ఫోటోలో 2 ఎకరాలే ఉంటుంది. అప్పుడు ఎన్ని ఎకరాలకు నీ రైతు భరోసా పడుతుంది? అట్లాంటి హుషారుకాలు కూడా మత్తుకున్నారు. అందుకనే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే శాటిలైట్ డాటా అట్లా తీసుకుంటా ఉన్నది. మళ్ళీ క్షేత్రస్థాయి అంటే గ్రామాలల్లో క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారుల ధృవీకరణ కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అర్థమైంది కదా? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఇది డబుల్ ధమాకాతోటి చెప్తా ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలా, తప్పుడుగా చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్తా ఉన్నా. ఇంకా మనకిడ పెద్దగా చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో త్వరలోనే జరగబోయే మున్సిపల్ పరిషత్తు ఎన్నికల దృష్ట్యా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే నిధులు విడుదల చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్ధింపజేసేలా ప్రతిపాదనలపైన ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. కౌలు రైతులు అంటే గదే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు ఇవ్వాలి, దాని గురించి అప్డేట్ ఇచ్చారు. దాని గురించి కూడా దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారట. దయచేసి మీరు ప్రతి ఒక్కరు దీని మీద అవగాహన పెట్టి ప్రతి ఒక్కరు చేయాలి. ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇక వివరాలు నమోదు చేస్తే ఈ క్రమంలోనే పారదర్శకత పాటించేందుకు కొత్త సాఫ్ట్వేర్ను కూడా రూపొందించారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ యొక్క కసరత్తు అంతా పథకంలోను లొసుగులను తొలగించి కేవలం పంట పండించే రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ఆ లక్ష్యంతో సాగు అనర్హులను తొలగించడం ద్వారా వ్యవస్థను ప్రక్షాళన చేయవచ్చని అధికారులు భావిస్తూ ఉన్నారు. తెలంగాణ రైతాంగానికి చెప్పేది ఒకటే ముచ్చట. ఇప్పుడు ఆల్రెడీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేనుళ్లకు కౌలు రైతులకు అందరికీ మనకు పనికాడు పనిబుక్కుంటే మనకు పద్ధతిగా మనం అప్లికేషన్ పెట్టుకుంటే దరఖాస్తు ఖచ్చితంగా వేయాలి. జనవరి 26వ తారీఖు నాడు జనవరి 26వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి నల్గొండ ఏదైతే మన గోల్కొండ మీదుగానే మాట్లాడతారు చూడు, తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలి. దన్నుక మనం మళ్ళీ రైతు భరోసా గురించి కూడా ఆ రోజు మాట్లాడతాడు. అవరదాకేమేడు సర్వేలు ఇవి అవి అని అంటూ ఉంటారు. మీ గ్రామాలలో జరిగే సర్వేలకు మాత్రం మీరు అటెండ్ కావాలి. ఖచ్చితంగా మీరు మీ యొక్క భూమి విస్తీర్ణం ఎంత పంటేసిర్రు ఏం కథ అనేది మీరు వ్యవసాయ అధికారులకు సహకారం చేయాలి. ప్లస్ మీకు డబ్బులు పడతాయి. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.